హాయ్ హలో వెల్కమ్ టు స్కంద వ్లాగ్స్. ఈరోజు నేను మా పాప కోసం పాస్తా చేస్తున్నానండి. మా పాప వెజిటేబుల్స్ తినదు. చాలామంది పిల్లలు కూడా ఇలా వెజిటేబుల్స్ తినకుండా ఉంటారు కదా, అలాంటి పిల్లలకి ఇలాగా బాయిల్ చేసి గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసి వేయండి, హెల్తీగా ఉంటుంది. ఇందుకోసం నేను ఒక 2 క్యారెట్స్ తీసుకున్నానండి. 2 క్యారెట్స్ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను స్మాల్ సైజు ఒక 4 టమాటోస్ తీసుకున్నాను. టమాటోస్ కూడా కట్ చేసుకున్న టమాటో, క్యారెట్ వేసుకొని కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకోవాలి. నీళ్ళు కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే ఆ నీళ్ళే నేను పేస్ట్లో చేసేటప్పుడు కూడా వేసేస్తాను. తర్వాత ఒక 10 బాదం, ఒక 2 గార్లిక్ తీసుకున్నాను. స్వీట్ కార్న్ పాస్తాలో వేయడానికి, అందుకనే సపరేట్గా దాన్ని గ్రైండ్ చేయను, సపరేట్గా వేస్తాను. అందుకే పైన బౌల్లో పెట్టాను. తర్వాత పాస్తాని బాయిల్ చేసుకోవాలి. ఇందుకోసం వాటర్ పెట్టి వాటర్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసి పాస్తాని బాయిల్ చేసుకోవాలి. ఒక 8 to 9 మినిట్స్కి బాయిల్ అయిపోతుంది పాస్తా. కుక్ అయిన పాస్తాని వాటర్ అంతా వడపోసుకొని పాస్తాని ఇంకొకసారి కోల్డ్ వాటర్తో వాష్ చేయాలి. అప్పుడు పాస్తా స్టిక్కీగా అవ్వదు. ఇలా ఇప్పుడు కుక్కర్లో వేసిన టమాటోకి ఒక్కటే ఇలా స్కిన్ తీసేయాలి. స్కిన్ తీసేసి మిక్సర్లో వేసి గ్రైండ్ చేయాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ వాటర్తో కలిపే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక బటర్ క్యూబ్ వేసానండి. అది మెల్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసి, ఇప్పుడు మనం మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఆ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని, ఇప్పుడు నేను 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను, 1/2 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. ఎందుకంటే పాస్తాలో కూడా వేసాం కదా. 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ అందులో వేసేసుకోవాలి. తర్వాత పక్కన ఇంకొక ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అలాగే నేను పన్నీర్ కూడా వేసానండి. పన్నీర్ ఆప్షనల్, పన్నీర్ కూడా వేసాను. పన్నీర్ కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అవన్నీ సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ బాయిల్ అయిన తర్వాత ఇలా బాయిల్ చేసుకున్న పాస్తా, ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, పన్నీర్ అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా బాగా కలిపిన తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్ చీజ్ వేసానండి. చీజ్, పన్నీర్ ఆప్షనల్. తర్వాత ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేసి కవర్ చేస్తే చీజ్ మెల్ట్ అవుతుంది. చీజీ పాస్తా రెడీ. ఇప్పుడు లంచ్ బాక్స్ ప్యాక్ చేద్దాం. నేను మొజరెల్లా చీజ్ వేసాను, అందుకే అలా సాగుతుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.